వెల్కమ్ బ్యాక్ టు మై స్కిన్ కేర్ రొటీన్. నేనైతే ఈరోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా స్కిన్ కేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే పోనీ వేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయితే ఫేస్ వాష్. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ పక్కా చేయాల్సిందే. నేనైతే ఇక్కడ మామా ఎర్త్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే రైస్ వాటర్ది అనమాట. చాలా బాగా సెట్ అయిపోయింది నాకు. రా మిల్క్ అండ్ ఐస్ క్యూబ్ అయితే యాడ్ చేశాను కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉండడానికి. మన దగ్గర ఉండే కాటన్ ప్యాడ్తో మన ఫేస్కి ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 to 10 minutes వరకు. సెకండ్ స్టెప్ అయితే ఎక్స్ఫోలియేటింగ్కి నేను మిల్క్ అండ్ రైస్ ఫ్లోర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం స్క్రబ్లా అయితే యూజ్ అవుతుంది అనమాట. చాలా మైల్డ్గా ఉంది ఈ స్క్రబ్ మాత్రం. ఒక 5 to 10 minutes ఇలా మసాజ్ చేసి ఫేస్ వాష్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే అండర్ ఐస్ కోసం నేను హనీ అండ్ కాఫీ పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. ఏ కాఫీ పౌడర్ అన్న తీసుకోండి. ఓన్లీ ఫింగర్ రింగ్ యూజ్ చేసి అప్లికేషన్ అయితే చేయండి. సో దట్ ఐస్ కింద ప్రెషర్ ఎక్కువ పడదు. ఓన్లీ ఐస్ కింద వరకే అప్లై చేసి ఒక 5 to 10 minutes ఉంచేసి వాష్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఫేస్ ప్యాక్కి కొంచెం కర్డ్, టర్మరిక్ అండ్ శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా గ్లో ఇస్తుంది నెక్స్ట్ డేకి. నా ఫేవరెట్ అని చెప్తా ఇదైతే. సో మంచిగా ఇది అప్లికేషన్ అయిపోయిన తర్వాత 15 minutes టైం పడుతుంది అనమాట డ్రై అవ్వడానికి. ఆ తర్వాత వాష్ చేసేయండి. చాలా గ్లో వస్తుంది, అక్కడే తేడా తెలిసిపోతుంది అనమాట. లాస్ట్లీ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మొత్తం ఇలా అయితే రబ్ చేసుకుంటున్నాను. ఇలా మంచి గ్లో రావాలంటే 15 daysకి ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై.